తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి హైదరాబాద్లో అనునిత్యం మత సంఘర్షణ నుండే ఆ రోజుల్లో మతాలకి కులాలకి అతీతంగా వ్యవహరించి హైదరాబాద్ నగరంలో మత సామరస్యాన్ని ఏ విధంగా కాపాడిందో మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గతంలో ఏ రోజు కర్ఫ్యూ విధించే పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రశాంతంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాలు. అలాగే ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి అనేక కార్యక్రమాలు మైనారిటీల కోసం తీసుకురావడం జరిగింది. దుకాన్ మకాన్ కానీ దుల్హన్ కానీ మరి అలాగే హజ్ యాత్రికుల కోసం మరి నిన్ననే ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000. అలాగే ఏనాటి నుంచో చాలా కాలంగా నూరు భాషలు ప్రత్యేకమైన గుర్తింపును వాళ్ళకు ప్రత్యేకమైన కార్పొరేషన్ని కోరుకుంటున్న సందర్భంలో మరి వారికి కూడా నూరు భాషలకు ప్రత్యేక కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలని వాళ్ళ మత సంస్కృతిని కాపాడే విధంగా పనిచేస్తుంది. అలాగే ముస్లిం మైనారిటీలకి మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణాల్లో రిజర్వేషన్లు ప్రకటించిన ఘనత కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను. మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ పెండ్లికి దుల్హన్ పథకాన్ని ఇచ్చినప్పుడు దాన్ని 50,000 ఉంటే ₹1,00,000 చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశాడు. ₹1,00,000 ఇస్తానన్న వ్యక్తి 50,000 కూడా ఇవ్వకుండా మైనార్టీలను మోసం చేశాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిదాన్ని కూడా మళ్ళీ పునఃసమీక్షించి మళ్ళీ అన్ని గతంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందో వాటన్నిటినీ కూడా పునరుద్ధరిస్తుంది. అలాగే నూరు భాషా సంఘానికి కూడా మరి వాళ్ళు ఏవైతే ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్స్ కానీ మసీదులు కానీ వీటన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీయే కాదు నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు కూడా మరి వాటిని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మైనార్టీలకి పెద్దపీట వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.